ఒపీనియన్ మాత్రమే. రైట్ 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 మనతోటి ఏలూరు ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది ప్రసాద్ గారు? జనసేన అధినేతకి కాపు నాయకులకి మధ్య ఒక అగాధాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మంచి టాపిక్, డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తాను. సమయాభావం వల్ల నేను చెప్పదలుచుకున్న 4 మాటలు చెప్పాల్సిన సందర్భం ఇది. గుంటూరు వేదిక మేము పిలుపునిచ్చినటువంటి కాపు రాజకీయ చైతన్య వేదిక గురించి ముందుగా ఒక క్లారిటీ ఇవ్వాలి. అంటే అసలు దాన్ని పెట్టడానికి ఉద్దేశం ఏంటి? మేం పెట్టినటువంటి మీటింగ్ ని ఎవరెవరో యూజ్ చేసుకుని రకరకాల మెసేజ్లు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి మేము దాన్ని కండెమ్ చేయాలి. నేను గతంలో కూడా చెప్పాను, నేను మా ఓట్లు మా సీట్లు అనేటువంటి క్యాప్షన్ ఇచ్చింది నేను. కాపు రాజకీయ చైతన్య వేదిక అని ఆ డయాస్ కు నామకరణం చేసినటువంటి వ్యక్తి నేను, కాబట్టి నా మీద కొంత బాధ్యత ఉంది. ఆ ప్రశ్న సూటిగా మేము పవన్ కళ్యాణ్ తో పాటు కలిసి పయనిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడిగినటువంటి ప్రశ్న అది, మిగిలిన పార్టీలు కాదు. ఇప్పుడు నవకుమార్ గారు మాట్లాడుతూ చెప్పారు, వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్తున్నాను అని చెప్పారు. వ్యక్తిగతంగా కాదు, నేను కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారితోటి గడిచిన 2-3 రోజులుగా నిరంతరం చర్చిస్తూనే ఉన్నా. నేను నిన్న కూడా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సమైక్యత కాపు ఐక్యత కమిటీ అని చెప్పి అదొక మీటింగ్ జరిగింది. ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ అమ్మ శ్రీనివాస నాయుడు నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. అలాగనే పీవీఆర్ కాపునాడు అనేటువంటి పేరుతో పనిచేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆల్రెడీ కాపు సేన పేరుతో ఉన్నటువంటి ఆర్గనైజేషన్, వీళ్ళందరినీ కలిపి క్రోడీకరించి ఇప్పుడు నేను చెప్పేటువంటి అభిప్రాయం మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభిప్రాయం మీ ముందు ఉంచుతున్నాను. ఇది నా వ్యక్తిగతం కాదు. కుల సంఘం, నేను రాజకీయ పార్టీ నాయకుడిని లేదా మా అబ్బాయి రాజకీయ పార్టీ నాయకుడు అని చెప్పి చెప్పడానికి సంశయించేటువంటి వాతావరణం ఏర్పడింది. దురదృష్టకరం అది. ఎందుకంటే రాజకీయం అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ అనమాట. అదే ఏదో దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చారనే. అలానే కుల సంఘాలు అనేటప్పటికీ ఒక రకమైనటువంటి విమర్శ ఉంది. ముందుగా అసలు కులాభిమానం అంటే ఏంటి? మాకు సంబంధించిన వరకు మేము నేర్చుకుంది మా పెద్దల దగ్గర నుంచి ఏంటంటే, నా కులాన్ని ప్రేమిస్తాను, ఇతరులను గౌరవిస్తాను. కుల సంఘం అనగానే అదేదో అసలు అంటే ఒక ఏజెండాతో పనిచేసేటువంటి కాదు. మా కులాన్ని ప్రేమిస్తాం, ఇతరులను గౌరవిస్తాం అని చెప్పి చెప్తున్నాను. మా ఓట్లన్నీ మా సీట్లన్నీ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రకరకాల కథనాలు అన్నీ ఎందుకు వారుస్తున్నారో అర్థం కావట్లేదు. నిన్న మొన్న నుంచి బాగా స్పీడ్ పెరిగింది బ్రహ్మనాయుడు గారు. పెరిగి మా ఎజెండా ఏంటో వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. ఎవరు అంతర్గతంగా ఉన్నారంటున్నారు, దీని వెనక ఎవరో ఉంటున్నారు, చీలికుంది అంటున్నారు, ఎవరో స్పాన్సర్ చేశారంటున్నారు, ఎవరో కొనేశారంటున్నారు. కబడ్దార్, అవి నడవవు. సామాజిక మాధ్యమాల యొక్క అటెన్షన్ పెరిగింది, అటువంటి నడవమని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేమందరం గలమెక్కుతున్నాం. ఒకసారి కాపు సామాజిక విప్లవాన్ని కనుక చూసినట్టయితే 1989లో రంగా గారికి మించినటువంటి చరిస్మాటిక్ నాయకుడు లేడు. ఒకే ఒక నాయకుడు, ఏకైక నాయకుడు ఆయన. మరి వాళ్ళ కుటుంబం టీడీపీలోకి ప్రయాణించినప్పుడు ఈ కాపు కులం మొత్తం టీడీపీలోకి ఎందుకు పోలేదు? డయాస్ మీద పెద్దలు కానివ్వండి, వీక్షిస్తున్న వాళ్ళు కానీ చాలా స్ఫూర్తి ప్రశ్న, సున్నితమైన ప్రశ్న. ధన్యవాదాలు సార్. చర్చలో కాపులు గంపగుత్తగా ఓట్లేసేస్తారు, గుడ్డిగా నడిచేస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. కాదు, కాపులు చాలా చురుకైన వాళ్ళు, నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి వాళ్ళు, సోకాల్డ్ ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులు కూడా అందనటువంటి వ్యక్తులు. ముద్దగడ పద్మనాభం గారు 1992-93 ప్రాంతంలో బీసీ రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం చేస్తే ఆయనతో పాటు సైకిల్ దొక్కినటువంటి ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను. నేను ముద్దగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తి సీఎం కాదు, ఎక్స్ సీఎం కాదు, ఒక సామాన్య కాపు సంఘంలో ఒక బలమైనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి ఒక ఆయన తుని నుంచి ఒక పిలిపిస్తే అప్పుడు ఉన్నటువంటి అపర చాణక్యుడిగా పిలువబడేటువంటి చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్స్ కూడా దొరకకుండా 12 లక్షల మంది కాపులు ఒక్కసారిగా అక్కడ సాధనటువంటి పరిస్థితి ఉంది. మరి అదే ముద్దగడ పద్మనాభం గారు గత వారం రోజులుగా వేరే రాజకీయ పార్టీతో వెళ్తున్నారని. మరి వాళ్ళందరికీ కూడా మా మద్దతు ఉంటుందా? రంగా గారి కుటుంబ సభ్యులకి టీడీపీలోకి వెళ్ళినప్పుడు లభించినటువంటి మద్దతు అదే ముద్దగడ పద్మనాభం గారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్తారన్నప్పుడు కూడా అటువంటి మద్దతు ఆయనకు ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, కులంలో ఉన్నటువంటి నాయకుల్ని హ్యాండిల్ చేస్తే చాలు. పవన్ కళ్యాణ్ గారు కావాలి,
పవన్ కళ్యాణ్ గారి చరిష్మా కావాలి, పవన్ కళ్యాణ్ గారి ఓటు బ్యాంక్ కావాలి, కానీ పవన్ కళ్యాణ్ గారి కులం వద్దు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇంకా ఆ భ్రమంలో ఉంటే మీరు బయటికి రండి. ఒక ముసలి అంటే కుల సంఘ నాయకుడు అంటే ఎవరంటే నీళ్లలో ఉన్నటువంటి ఒక ముసలి నీళ్లలో ఉంటే ఏనుగును కూడా లోపలికి లాక్కుపోయేటువంటి శక్తి ఉంటది. అదే ముసలి కనుక చెరువు దాటి బయటకు వస్తే వీధి కుక్కల దారిలో చనిపోతుంది. వక్ర భాష చెప్పేటువంటి వాళ్ళు చాలా ఒళ్ళి మండిపోతుంది. కాపులు దారేట్ అంటాడు ఒకడు. దారేట్ ఏంటి బాబు, మాకు బ్రహ్మాండమైన దారి ఉంది, పవన్ కళ్యాణే మా దారి. కానీ పవన్ కళ్యాణ్కి డ్యామేజ్ కలుగుతుందేమో, ఎందుకు సార్ మీరు సంశయిస్తున్నారు అని చెప్పానంటే గడిచిన మన కళ్ళ ముందు టకటకా జరిగిపోతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రతిపక్షాల ఓటు చేయాలనేవాను అని చెప్పి పిలిపించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ పిలుపు ఇవ్వకపోయినట్టయితే ఏమైంది అనేటువంటిది మీ విచక్షణకే వదిలేస్తున్నాం. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినటువంటి బాడీ అన్నమాట. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీని రాజమండ్రి జైలుకు వెళ్లి జైల్లో ఉన్నటువంటి పార్టీకి మద్దతు ఎవరిస్తారండి? ఆయన చాలా నిస్వార్థంగా ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కోరుకునేటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఆయన పిలిపించాడు. దాన్ని లీనియన్స్ గా తీసుకోకూడదు. మొన్న లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగినటువంటి సభలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు, జన సైనికులు పాల్గొన్నారు, టీడీపీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. టీడీపీ వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ప్రొవిజన్స్ ఇచ్చారు కార్యకర్తలకి, ఎన్ని రైళ్లు వేశారు, ఎన్ని బస్సులు వేశారు, దారి పొడుగుతో వాళ్ళకి ఎక్కడ ఆహారం వంటి సౌకర్యాలు కలిగించారు. అదే ఒక్క జన సైనికుడికి నాకు తెలిసి, నాకు పల్నాడు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు టచ్ లోనే ఉంటారు, ఒక్కరికి ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వలేదే, ఒక జెండా కట్టుకోవడానికి ఎవరు ఇవ్వలేదే. ఇవన్నీ కనపట్లేదా? నిస్వార్థంగా వచ్చిన కనపట్లేదా? 2 చోట్ల ఓడిపోయాడు గతంలో అని చెప్పని గేలి చేసినట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళకి ప్రపంచం ఇచ్చినటువంటి అద్భుతమైన వ్యక్తి నరేంద్ర మోడీ లాంటి గొప్ప వ్యక్తి, గొప్ప లీడరు హైదరాబాద్ లో కూర్చొని ఏమన్నాడు తెలుసా? హమారా సాత్ పవన్ హై అన్నాడు. హమారా సాత్ పవన్ హై. ఎవరు? పవన్ కళ్యాణ్. 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్కి ఎంతో మంది ఎన్నో చోట్ల ఓడిపోతున్నారు, ఎంతో మంది ఎన్నో చోట్ల గెలుస్తున్నారు. అదేనా మీకు అర్థమైంది? దాన్ని పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసినటువంటి విధానంలో మాట్లాడితే కాపు సంఘాలు తీవ్రంగా దాన్ని ఖండిస్తాయి. అంటే ఇప్పుడు కాపు నాయకులు మాటలను వక్రీకరిస్తూ కొంతమంది వండి వారుస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. ఎవరంటారు? 100% అండి. ఒక మీడియా. నేను చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు కావాలి, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా కావాలి, పవన్ కళ్యాణ్ గారి ఓటు బ్యాంక్ కావాలి, కానీ పవన్ కళ్యాణ్ గారి కులం వద్దు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక లేఖ రాశారు. ఆ లేఖకు ప్రతిస్పందనగానే ఈరోజు మేము మీకు లైవ్ లోకి రావడం జరిగింది. చాలా పెద్ద మనసుతోటి మేము లేవనెత్తినటువంటి అంశాలను ఆయన స్వీకరించారు, అదేవిధంగా ప్రతిస్పందించారు. కాపు పెద్దలు నన్ను తిట్టినా కూడా నేను వాటిని దీవులుగా భావిస్తానటువంటి పెద్ద పదాన్ని ఉపయోగించారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎవరు తిట్టరు, కాపు బిడ్డగా మా మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు ఒక్కోసారి తొందరపడి మాట్లాడిన సందర్భం ఉంది. నా కుల అంటే క్యాస్ట్ ఫీలింగ్ లేదని, ఉండే వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు అనేటువంటి హార్ష్ పదాలు మీరు ఉపయోగించారు. కానీ మేము వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని ప్రొటెస్ట్ చేస్తాం, మీతోనే పాటు నడుస్తాం అని ఈ రోజు మీ చర్చా వేదిక ద్వారా స్పష్టం చేయదలుచుకున్నాం. ఎందుకు అలా బ్రహ్మనాయుడు గారు మీరు నాకు టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇది రొటీన్ డిబేట్ గా నేను తీసుకోవట్లేదు. కొన్ని విషయాలు మేము స్పష్టం చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి నామమాత్రపు సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమి కోరలే, ఏమడిగినా కూడా ఆయన త్యాగం చేస్తారులే అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ విషయం ఒకటి అర్థం కావట్లేదు. చాలా పెద్ద స్ట్రాటజిస్ట్ కదా మరి తెలుగుదేశం పార్టీ అయినా నాయకుడు, వాళ్ళకి మంచి విభాగం ఉంది, వాళ్ళకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది. వాళ్ళు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. బ్రహ్మనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేస్తే సరిపోదు, పవన్ కళ్యాణ్ గారితో పాటు నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తల్ని, ఆయన సామాజిక వర్గాన్ని, వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అలాగే మీతో ఉంది. నామమాత్రపు సీట్లు ఇచ్చి 170 సీట్లు 20 సీట్లు మీకు 25 సీట్లు ఇచ్చేస్తామని చెప్పానంటే మిగిలిన 150 చోట్ల మీ జెండాని మోస్తానికి సిద్ధంగా లేరు. నేను ముందు మా మద్దతు తెలియజేసిన తర్వాత నేను మీకు ఈ కండిషన్ పెడుతున్నాను. ఒక 25 సీట్లు ఇచ్చేసేసి అదే ఏదో చాలా గొప్ప విషయం చేసినట్టుగా మిగిలిన 150 స్థానాల్లో మీరు జెండాలు మోయండి అని చెప్పారంటే అంత అమాయకంగా లేరు, దానికి సిద్ధంగా కూడా లేరు. మేము ఈ విషయాన్ని ప్రశ్నించడానికి ఏర్పాటు చేసినటువంటి వేదిక మిస్ఫైర్ అయ్యి రకరకాల వ్యక్తులు రకరకాల పర్పస్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఒక వారం రోజుల క్రితం విజయవాడలో జరిగినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి సదస్సుగా అటెండ్ అయ్యాను. నేను అటెండ్ అయినప్పుడు బలంగా ప్రతిపాదించాం ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి
అరే మన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి మనందరం ఐక్యంగా ఉండాలని పిలిపిస్తున్నారు, మనందరం ఐక్యంగా ఉందాం, ఉన్న తర్వాత ఏం చేద్దాం అని చెప్పి అన్నాను. అన్నప్పుడు చాలా పాజిటివ్ స్పందన వచ్చింది. అక్కడే కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఇది చేరుతుందని చెప్పని ఉద్దేశంతో చెప్తున్నా నేను. పవన్ కళ్యాణ్ గారు నిస్సందేహంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సంఘాలన్నీ కూడా మీతో పాటే ఉన్నాయి, మీతో పాటే ఉంటాయి, ప్రొవైడెడ్. మీరు కూడా మా ఆత్మగౌరవాన్ని కాపాడాలి, అది దృష్టిలో ఉంచుకోవాలి. మీరు దానకనుడు, మీరు ఎన్ని రకాల సామాజికమైనటువంటి సమస్యల మీద మీరు ప్రతిస్పందిస్తుంటారు. ఉద్దాన కిడ్నీ బాధ్యత మీరు ప్రతిస్పందించారు, ఫాతిమా వైద్య కళాశాలకు సంబంధించిన విషయాలు మీరు ప్రతిస్పందించారు, అలానే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల విషయంలో మీరు ప్రతిస్పందించారు, ఒక సామాజిక వర్గం మీద మూకుముగా జరిగేటువంటి జాన్ని మీరు ఖండించారు. మీరు ఇలాగ చెప్పుకుంటా పోతే కౌలు రైతులు, భవన నిర్మాణ కార్మికులు అందరి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా ఆలోచించేటువంటి వ్యక్తులు కాపు రిజర్వేషన్ అనేటువంటి అంశం మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే ముద్రగడ పద్మనాభం గారు కాపుల తరఫున ఉద్యమం చేస్తూ బీసీల కోసం పోట్లాడినప్పుడు ఇన్ని లక్షల మంది ఆయన వెంపటి నడిచారు. ఆయన తన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అదే నేను చెప్తున్నాను. అంటే ఈ రాజకీయ పార్టీలు కాపు సంఘంలో ఉన్నటువంటి ఒకరిద్దరి వ్యక్తుల్ని మనం తీసుకుందామంటే రంగా గారి కుటుంబం కంటే పెద్ద ఎవరు లేదు కదండి, వంగవీటి రంగా గారి కంటే. ఆయనే ప్రోత్సహించినటువంటి వ్యక్తులు, ఆయన విషయంలోనే కన్విన్స్ కానటువంటి కాపులు, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తి ఏకైక మిగిలిపోతాడు రాజకీయంగా కనుక వెళ్తే. సరే, ఆయన వ్యక్తిగతంగా అది ఆయన ఉద్దేశం, మేము ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మేము అందరితోటి సమీక్షించిన తర్వాత మూకుములుగా ఒక నిర్ణయం చెప్పదలుచుకున్నామండి. నిన్న పెద్ద ఆయన చేగుండి హర్రామ జాగు గారితో మాట్లాడాను. కాపు సంఘాలు ప్రాథమికంగా ఉన్నటువంటి పెద్ద సంఘాలు అన్నిటితో కూడా నేను మాట్లాడాను. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తారు. ప్రొవైడెడ్ గివ్ అండ్ టేక్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేటువంటి పాలసీకి కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అది గ్రహించాలి. రైట్. ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి వేల్పూర్ శ్రీనివాస్ గారు కాపు